నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడవద్దు. నీకు ఇష్టమైన వారు కోపంలో ఉంటే ఆ సమయంలో వారు మాట్లాడే మాటల్ని తప్పుగా తీసుకోవద్దు. అప్పుడే వారికి కోపం తగ్గాక నీ విలువ తెలిసి అర్థం చేసుకుంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం క్రికెటర్ యుజ్వేందర్ చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల విషయమే. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ప్రేమ పెళ్లి లాంటి సంబంధాలు నీటి మీద బుడగలాంటివనే చెప్పొచ్చు. ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో అంతే త్వరగా పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకొని విడిపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే లెగ్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్గా మారాయి. 2021 నుండే వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నా వాటిపై వీరు స్పందించలేదు. కానీ ఎప్పుడైతే ధనశ్రీ తన పేరు నుండి చాహల్ని తీసేసిందో అప్పటి నుండి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా యుజ్వేందర్ తన సోషల్ మీడియాలో ధనశ్రీని అన్ఫాలో చేస్తూ వీరిద్దరూ కలిసి దిగిన పిక్స్ ని, వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేస్తూ న్యూ లైఫ్ లోడెడ్ అని ఇన్స్టాలో స్టోరీ పెట్టడంతో వీరి విడాకులు ఖాయమయ్యాయని మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అసలు యుజ్వేందర్ ధనశ్రీ విడాకుల్లో ఎంతవరకు నిజముంది? శ్రేయస్ అయ్యార్కి ధనుశ్రీకి ఉన్న సంబంధం ఏంటి? అప్పుడు దినేష్ కార్తిక్కి వచ్చిన పరిస్థితే ఇప్పుడు చాహల్కి కూడా వచ్చిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ధనశ్రీ వర్మ అలియాస్ ధనశ్రీ, ఈమె 1996 సెప్టెంబర్ 27న యుఏఈలోని దుబాయ్లో జన్మించింది. తండ్రి కపిల్ వర్మ, తల్లి వర్షా వర్మ. ఈమెకి విశాల్ వర్మ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ముంబైలో పుట్టి పెరిగిన, ఇంజనీరింగ్ పూర్తి చేశాక తనకి దుబాయ్లో జాబ్ రావడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యారు. అలా అక్కడే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ధనశ్రీ అనే కూతురు, విశాల్ వర్మ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే ధనశ్రీకి చిన్నప్పటి నుండి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని, మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తనకి 7 ఏళ్ళు ఉన్నప్పుడే ఫ్యామిలీ మొత్తం దుబాయ్ నుండి ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా ధనశ్రీ తన స్కూలింగ్ ని ముంబైలోని జమునాబాయ్ నర్సింగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న ధనశ్రీ తన ఇంటర్ పూర్తవగానే డివై పటేల్ యూనివర్సిటీలో బీడీఎస్ కోర్సులో జాయిన్ అయ్యింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్షామక్ దావర్ అనే డ్యాన్స్ ట్రూప్లో చేరి డ్యాన్స్లోని మెలకువల్ని కూడా నేర్చుకుంది. ఇక తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేస్తూనే డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేయాలనుకుంది. అదే సమయంలో టిక్ టాక్, రీల్స్, యూట్యూబ్ ద్వారా చాలామంది ఫేమస్ అవ్వడం చూసిన ధనశ్రీ తను కూడా ఫేమస్ అవ్వాలని తను సోలోగా డాన్స్ చేసిన వీడియోస్ని అందులో అప్లోడ్ చేయడంతో తన అందానికి కొద్ది రోజుల్లోనే చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక అలా డెంటిస్ట్గా తన ప్రొఫెషన్ని కంటిన్యూ చేయడం ఇష్టం లేని ధనశ్రీ డాన్సర్ అవ్వాలని తన పేరెంట్స్ సపోర్ట్తో ముంబైలో ఒక డాన్స్ స్కూల్ని కూడా ఓపెన్ చేసింది. అలా ఒక్కో రోజు ఒక్కో స్టూడెంట్తో రీల్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా కొద్ది రోజుల్లోనే ధనశ్రీకి నేమ్ ఫేమ్ రావడంతో బలి, ఓయ్ హోయే, బలిని బల్లే అనే ఆల్బమ్ సాంగ్స్లో కూడా యాక్ట్ చేస్తూ సినిమాల్లో కూడా ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా యూట్యూబ్లో ఫేమస్ అయిన ధనశ్రీకి సినిమాల్లో ఛాన్సులు రాలేదు, కానీ కొన్ని సీరియల్స్లో ఛాన్స్ వచ్చినా అవి చిన్న చితక పాత్రలే అవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. ఇక ఈ క్రమంలోనే ధనశ్రీ తన డాన్స్ అకాడమీని ప్రమోట్ చేసుకునేందుకు ఒక ఈవెంట్కి వెళ్ళగా అక్కడికి వచ్చిన క్రికెటర్ యుజ్వేందర్ చాహల్ని ధనశ్రీ కలవడం జరిగింది. ఇక యుజ్వేందర్ చాహల్ 1990 జూలై 23న హర్యానాలోని జింద్ అనే ఊర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కేకే చాహల్, తల్లి సునీత. ఇతనికి గీతాంజలి, నీల్ అనే 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. ఇక చాహల్ తండ్రి లాయర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. చాహల్ కి చిన్నప్పటి నుండే చెస్ గేమ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఇతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అలా 2002లో అండర్-12 నేషనల్ చెస్ పోటీల్లో పాల్గొని గెలవడంతో ఏషియన్ చెస్ పోటీల్లో కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక ఆ పోటీ కెనడాలో జరగగా చాహల్ ఆ పోటీలో 13వ ప్లేస్ లో నిలిచాడు. అయినా కూడా ఇతనికి వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం, అందులో 67వ స్థానంలో నిలవడంతో చాహల్ కి ప్రొఫెషనల్ చెస్ ట్రైనింగ్ అవసరమని తన తండ్రి ట్రైనింగ్ కోసం ఎంక్వైరీ చేయగా అందుకు 5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిసి షాక్ కి గురయ్యాడు. ఇక అలా అంత డబ్బు పెట్టే పరిస్థితుల్లో వారు లేని కారణంగా చాహల్ చెస్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే చాహల్ తన స్కూలింగ్ ని జింద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న చాహల్ కి క్రికెట్ పై కూడా మక్కువ ఎక్కువగా ఉండేది. అలా క్రికెట్ లో చాలా మంది ఫేమస్ అవ్వడం చూసి చాహల్ ని తన తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ బేసిక్ ట్రైనింగ్ కోసం అతన్ని జింద్ క్రికెట్ స్టేడియంలో చేర్పించారు. ఇక అలా చాహల్ చండీగఢ్ లోని డిఏవి కాలేజీలో చదివేటప్పుడు బౌలింగ్ పై తనకి బాగా పట్టుందని తెలుసుకొని ఆ తర్వాత ఢిల్లీలోని రణ్వీర్ అనే కోచ్ దగ్గర కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాడు. ఇక అలా తన తండ్రికి ఉన్న కొన్ని కాంటాక్ట్స్ మరియు తన టాలెంట్ తో చాహల్ 2009లో హర్యానా రంజీ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇక అలా
చాహల్కి ఇండియన్ టీంలో స్థానం దొరకలేదు గాని 2011 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంలో ఇతనికి ఛాన్స్ వచ్చింది. కానీ అప్పటికే అందులో హర్భజన్ ఉన్న కారణంగా స్పిన్నర్ అయిన చాహల్కి 2 సంవత్సరాలు గ్రౌండ్లో ఆడేందుకు ఛాన్స్ దొరకలేదు. ఇక అలా 2014లో ఆర్సీబీ ఇతన్ని 10 లక్షలకి కొనగా ఆ తర్వాత 2 సంవత్సరాలు చాహల్ ఆడిన ఆటకి గాను 2016లో ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అలా జింబాబ్వేతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ మ్యాచెస్లో తన అరంగేట్రం చేయగా అదే సంవత్సరం టీ20 మ్యాచెస్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ మ్యాచెస్లో చాహల్ చెప్పుకునేంత ఆడకపోవడంతో ఇతని కెరియర్ అటు ఇటుగానే ఉండింది. ఇక ఈ క్రమంలోనే చాహల్ ఒక ఈవెంట్లో ధనశ్రీని కలవగా అక్కడే వీరిద్దరూ తమ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత లాక్డౌన్ పడటం, చాహల్ ధనశ్రీ మాట్లాడుకునేందుకు కాస్త టైం దొరకడంతో తరచూ వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకోగా అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అలా చాహల్ తన ఫ్లాట్లో ఒంటరిగా ఉండడంతో ధనశ్రీ అక్కడికి వెళ్లి తనతోనే ఉంటూ అప్పుడప్పుడు రీల్స్ ని చేస్తూ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేది. ఇదిలా ఉంటే లాక్డౌన్లో చాహల్ ధనశ్రీ తనకి డాన్స్ నేర్పిస్తుందని ఒక వీడియోలో డాన్స్ చేస్తూ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వినిపించినా అందుకు వీరిద్దరూ స్పందించలేదు. ఇక అలా 2020 ఆగస్టు 8న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ని చేసుకున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ రిలేషన్ని అఫీషియల్ చేశారు. అంతేకాకుండా 2020 డిసెంబర్ 22న వీరిద్దరూ సింపుల్గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా అన్నీ బాగానే సాగుతున్నాయి అనుకున్నప్పుడే ధనశ్రీ ఆ మధ్యలో తన డాన్స్ పార్ట్నర్తో మరియు తన క్లాస్మేట్స్తోనూ క్లోజ్గా ఉంటున్న పిక్స్ని అప్లోడ్ చేయడంతో ధనశ్రీ నెటిజన్ల నుండి చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ఆ తర్వాత ఆ ఫొటోస్ ని డిలీట్ చేసిన ఆమె గురించి నానా రకాలుగా వార్తలు తెరపైకి వస్తూనే ఉండేవి. ఇదిలా ఉంటే ఇండియన్ క్రికెటర్ మరియు వికెట్ కీపర్ అయిన దినేష్ కార్తిక్ చిన్నప్పటి నుండి నిఖితా అనే అమ్మాయిని ప్రేమించి 2007లో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన క్రికెటర్ మురళీ విజయ్ తరచూ తన ఇంటికి వస్తుండేవాడు. అలా కొన్ని సందర్భాల్లో దినేష్ ఇంట్లో లేనప్పుడు కూడా మురళీ విజయ్ ఇంటికి రావడంతో నిఖితకి మురళీకి మంచి సన్నిహిత్యం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అలా అటు దినేష్ కార్తిక్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడేందుకు వెళితే మురళి మరియు నిఖిత చట్టాపట్టాలేసుకొని పబ్స్ పార్టీస్ అని తిరుగుతుండేవారు. ఇక అలా ఒకసారి దినేష్ కార్తిక్ వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నిఖిత దినేష్ కార్తిక్ ని వదిలి మురళి విజయ్ దగ్గరికి వెళ్లిపోయింది. అలా తను నమ్మిన స్నేహితుడు మరియు భార్య తనకి నమ్మక ద్రోహం చేయడంతో ఎంతో కుమిలిపోయిన దినేష్ కార్తిక్ ఒక స్టేజ్ లో బలవన్మరణానికి కూడా ప్రయత్నించాడు. ఇక అదే విధంగా ఒకసారి ముంబైలో స్పాన్సర్స్ అందరూ క్రికెటర్స్ కోసం ఒక పార్టీని ఆర్గనైజ్ చేయగా అక్కడికి చాహల్ తన భార్య ధనశ్రీని తీసుకెళ్లడం జరిగింది. ఇక చాహల్ యొక్క టీమ్మేట్ మరియు బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రేయస్ అయ్యర్ అక్కడికి రావడంతో తన భార్యని అతనికి పరిచయం చేసి చాహల్ ఇతర టీం మెంబర్స్ తో మాట్లాడేందుకు వెళ్ళగా ఆ సమయంలో వీరిద్దరూ మాటామాటల్లో నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ కాల్స్ మెసేజెస్ చేసుకుంటుండేవారు. అంతేకాకుండా ధనశ్రీ శ్రేయస్ అయ్యర్ కి బర్త్డే విషెస్ చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ అతన్ని ఫాలో కూడా చేయడంతో నెటిజన్లందరూ వీరిద్దరూ ఫ్రెండ్స్ గా ఉంటున్నారనుకున్నారు. అంతేకాకుండా ఇండియా శ్రీలంక మ్యాచ్ కి చాహల్ సెలెక్ట్ కాకపోవడం, శ్రేయస్ అయ్యర్ సెలెక్ట్ అవ్వడంతో అతని గేమ్ చూసేందుకు ధనశ్రీ శ్రీలంకకి వెళ్లడం జరిగింది. అలా ఆ తర్వాత చాహల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి వెళ్ళగానే ధనశ్రీ శ్రేయస్ అయ్యర్ తో కలిసి డిన్నర్ డేట్ పార్టీస్ అని వెళ్తూ అతనితో ఎఫ్ఐఆర్ ని స్టార్ట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి వార్తలు ఎంత వైరల్ అయినా చాహల్ సీరియస్ గా తీసుకునేవాడు కాదు. కానీ ఆ తర్వాత తన వెనకే ధనశ్రీ శ్రేయస్ అయ్యర్ తో రహస్యంగా నడుపుతున్న సంబంధం గురించి తెలుసుకున్న చాహల్ హార్ట్ బ్రేక్ అయి ఈ విషయం గురించి ధనశ్రీని నిలదీయగా కెరియర్ లో అటు ఇటుగా ఉన్న చాహల్ మాటల్ని ధనశ్రీ పట్టించుకోకుండా అతన్ని అవమానించడంతో తనకి వేరే దారి లేక చాహల్ ధనశ్రీకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఇన్స్టాలో ధనశ్రీకి సంబంధించిన పిక్స్ ని రీల్స్ ని డిలీట్ చేయడంతో పాటు చాహల్ ఆమెను అన్ఫాలో చేయడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ధనశ్రీ కూడా తన ఇన్స్టాలో చాహల్ సర్నేమ్ ని తీసేసి అతన్ని అన్ఫాలో చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వీరిద్దరూ 2024 ఆగస్టులో విడాకులకి దరఖాస్తు పెట్టగా కోర్టు వీరిద్దరికి కొంత టైం ఇచ్చిన ధనశ్రీ బిహేవియర్ లో ఎటువంటి మార్పు రాకపోవడంతో చాహల్ తనతో విడిపోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో కోర్టు వీరిద్దరికి డిసెంబర్లోనే విడాకులని మంజూరు చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో శ్రేయస్ అయ్యర్ ధనశ్రీపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ వీరిద్దరిని హోమ్ బ్రేకర్స్ అని నోటికొచ్చినట్లు తిడుతూ మరోవైపు జస్టిస్ ఫర్ చాహల్ అని అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కానీ ధనశ్రీ మాత్రం ఇదంతా పట్టించుకోకుండా బాలీలో తన వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫోక్స్, చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఇది ఫోక్స్ క్రికెటర్ చాహల్ ధనశ్రీ విడాకుల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.